జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటకిల్ బాబు అలా ఉన్నారు? టీవీలో మన కంపెనీ గురించి న్యూస్ వచ్చినప్పటి నుంచి మన రైడ్ కంపెనీ బిజినెస్ పూర్తిగా పడిపోయింది శ్యామ. ఓనర్స్ చాలా మంది తమ వెహికల్స్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. కొందరు వెహికల్స్ ఇచ్చినా కూడా కస్టమర్స్ ఎవరూ రావడం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బుకింగ్ కూడా రాలేదు తెలుసా. అంటే అంతగా మన కంపెనీ మీద జనాలకి నమ్మకం పోయిందని అర్థమవుతుంది. ఇలా అయితే మన బైక్ రైడ్ కంపెనీ కూడా మూసివేయాల్సి వస్తుందని బాధగా ఉంది. బాధపడకండి అఖిల్ బాబు, బాధపడకండి. ఇన్ని రోజులుగా సంపాదించుకున్న పేరు ఒక్క రోజుతో పోయిండొచ్చు. అయినా ఆ పేరుని మనం కష్టపడి సంపాదించుకోగలమన్న నమ్మకం నాకుంది. ఎవరో చేసిన కుట్రకి మనం బలయ్యామే తప్ప మనం తప్పు చేయడం వల్ల మన బిజినెస్ దెబ్బతినలేదు కదా. ఎప్పటికైనా కుట్రలు కుతంత్రాలు తేలిపోతాయి. నీతి నిజాయితీ నిలబడుతుంది. మన వైపు తప్పు జరగలేదు కాబట్టి, మనం నిజాయితీగా ఉన్నాం కాబట్టి మన కంపెనీ మీద పడ్డ మచ్చ తొందరలోనే చెదిరిపోతుంది. నిజానిజాలు ప్రజలు తెలుసుకుంటారు. మన పూర్వ వైభవం అంతా మళ్ళీ తిరిగి మన కంపెనీకి వస్తుంది. మామయ్య గారు కలలు కన్నట్టుగా మన కంపెనీ పూర్వ వైభవం మళ్ళీ తిరిగి మన కంపెనీకి వస్తుంది. మామయ్య గారు కలలు కన్నట్టుగా మన కంపెనీ పేరు మళ్ళీ కళకళలాడుతుందండి. అవునమ్మా, నీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉందమ్మా. పడ్డవాడిప్పుడు చెడ్డవాడు కాదు అన్నట్టు మాట పడ్డవాడు కూడా చెడ్డవాడు కాదు అని నిరూపించుకుందాం. మన కంపెనీ పేరుని మళ్ళీ నిలబెట్టుకుందాం. అలాగే డాడీ, ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా చెదిరిపోని విధంగా మన కంపెనీ పేరుని నిలబెట్టుకుందాం. అదే పేరుతో ఇక్కడ బైక్ రైడ్ కంపెనీ పెట్టించాడంట వీళ్ళ అమ్మాయితో. కంపెనీలో ఎన్ని మోసాలు జరుగుతాయో ఏంటో. ఒక్క ప్రెస్ మీట్తో వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీశాను. ఇప్పుడు వాళ్ళు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేసి చావు దెబ్బ కొడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.